మనం 14లో ఉన్నాం. సగం భాష్యం చదివేశాం. మిగతాది పరాశక్తి భగవంతుని శాశ్వతమైన ధామాన్ని నిర్వహిస్తుంది. అంటే శాశ్వతమైన ధామం, భగవంతుడి యొక్క ధామం పరాశక్తి అంటే ఉన్నతమైన ప్రకృతి, పరాప్రకృతి. అది చెప్పుకున్నాం నిన్న. దానికి సంబంధించి అది భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో ఉంది అని చెప్తున్నారు. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఉన్నతములు, నీచములు, మధ్యమములు అయిన సూర్యచంద్ర శుక్రాదుల భౌతిక లోకాలన్నీ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉన్నత, నీచ, మధ్యములు అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఇవన్నీ గ్రహాలు ఉన్నాయి. మనకి నవగ్రహాలు మనకి తెలుసు. అంటే ఆ గ్రహాల ద్వారానే మనకి వారాల పేర్లు వచ్చినాయి. ఆది అంటే సూర్యుడు, సోమ అంటే చంద్రుడు, ఇట్లా మంగళ అంటే కుజుడు లేదా మంగళ గ్రహం అంటారు. ఇదే ఈ మంగళ, బుధ, గురు, శుక్ర, తర్వాత రాహుకేతువులు, ఈ నవగ్రహాలు ఇవన్నీ. ఈ గ్రహాలన్నీ కూడా ఉన్నత లోకాల్లో, మరియు ఇంకా ఇవే కాకుండా ఇంకేంటి భూలోకం, అతల వితల అని ఈ విధంగా కింద లోకాలు ఇంకా చాలా ఉన్నాయి. ఏంటివి? స్వర్గలోకం, భూవర్లోకం, మహర్లోకం ఇవన్నీ కూడా విశ్వం అంతటా కూడా వ్యాపించి ఉన్నాయి ఈ లోకాలన్నీ. ఈ గ్రహాలు బ్రహ్మ యొక్క జీవితకాలం ఉన్నంత వరకే నిలిచి ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా బ్రహ్మ యొక్క జీవితకాలం ఉన్నంత వరకే. అంటే బ్రహ్మ మరణిస్తే ఇవన్నీ కూడా పోతాయి. అంటే మొత్తం విశ్వమే పోతుంది. కొన్ని అధమలోకాలు మాత్రం బ్రహ్మకు ఒక దినం ముగియగానే నశించిపోయి మరుసటి దినం మళ్ళీ సృష్టించబడతాయి. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. ఏంటంటే అధమలోకాలంటే భూమి మరియు కింద ఉన్న లోకాలు, భూమితో సహా ఏమవుతాయి? బ్రహ్మకి ఒక రాత్రి దినం ముగియగానంటే చీకటి పడే సమయంలో, అంటే బ్రహ్మ యొక్క సంధ్యా సమయంలో ప్రళయం వస్తుంది. ఇంకా ప్రళయం అంటే చీకటి పూర్తిగా బ్రహ్మకి చీకటి పడి, అంటే ఇంకా ఆయన నిద్రకి వెళ్తారు, విశ్రాంతికి వెళ్ళిపోయే సమయంలో ఇక పూర్తిగా ఇది ప్రళయం వచ్చేసి భూమి నుంచి కింద మొత్తం కూడా మునిగిపోతుంది, మొత్తం నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. లేదా ఇంకా ఏ విధంగా అయినా కూడా ప్రళయం వచ్చేస్తుంది. వచ్చేసి ఇవి నశిస్తాయి, భూమి నుంచి కింద లోకాలన్నీ. మరుసటి దినం మళ్ళీ సృష్టించబడతాయి. ఎలా సృష్టించబడతాయి? ఎలా అయితే ఉన్నాయి పూర్వం బ్రహ్మ రాత్రి, అలాగే మళ్ళీ మొదలవుతాయంట. అంటే జీవులు ఎక్కడ ఉన్నారో అక్కడ కొట్టుకుపోయినట్టు అక్కడే పోతారు, మళ్ళీ అలాగే. అంటే ఈ జీవులకి తెలియదు అసలు ఏది రాత్రి అయినట్టు కూడా. ఎందుకని మళ్ళీ అదే స్థితిలో మొదలవుతూ ఉంటుంది వాళ్ళ జీవితం అన్నిటికీ. ఉన్నత లోకాలలో కాలం మరొక రకంగా లెక్కించబడుతుంది. ఉన్నత లోకాలు చాలా, వాటిలో ఇక్కడ మన ఒక సంవత్సరం అక్కడ రాత్రింబవళ్లతో కూడిన 24 గంటలతో సమానం. అంటే ఉన్నత లోకాలు ముఖ్యంగా స్వర్గలోకం, ఆ పైన అక్కడ అంతా ఏదైతే ఉందో అక్కడ ఏంటి, వాళ్ళ యొక్క మనకి ఒక సంవత్సరం అంటే వాళ్ళకి ఒక రోజుతో సమానం అంట. అది మనకు 6 నెలలు అంటే వాళ్ళకు పగలు, ఇంకో 6 నెలలు అంటే రాత్రి, అలా ఒక రోజుతో సమానం. ఉన్నత లోకాల్లోని కాల పరిమాణాన్ని అనుసరించి భూలోకంలో సత్య, త్రేత, ద్వాపర, కలి అనే 4 యుగాలు. అంటే ఉన్నత లోకాల కాల పరిమాణం అంటే వాళ్ళ లెక్కల్లో 12,000 సంవత్సరాలు కొనసాగుతాయి. ఏవి? ఈ 4 యుగాలు, సత్య, త్రేత, ద్వాపర, కలి యుగాలు అనేవి. ఈ 4 యుగాలు 12,000 సంవత్సరాలు మాత్రమే కొనసాగుతాయి వాళ్ళ లెక్కలో. అంటే వాళ్ళ లెక్కలో 12,000 అంటే మనకి ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ కాల పరిమాణాన్ని 1000తో గుణిస్తే బ్రహ్మకు ఒక దినం అవుతుంది. ఏది? ఈ ఉన్నత స్వర్గలోక వాసులకే ఇలాగ 12,000 సంవత్సరాలు మనది. అలాంటిది 1000తో గుణిస్తే అప్పుడేమవుతుంది? బ్రహ్మకు ఒక దినం. అంటే స్వర్గం నుంచి ఇంకా పైకి వెళ్ళే కొద్దీ కూడా ఏమవుతుంది? వాళ్ళకి ఆయుష్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. బ్రహ్మకి చాలా ఎక్కువ, ఆ తర్వాత లోకాల్లో ఉండే వాళ్ళకి ఆయుష్ పెరిగిపోతూ ఉంటుంది. బ్రహ్మలోకం నుండి కిందకు వచ్చే కొద్దీ ఆయుష్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ కాల పరిమాణాన్ని 1000తో బ్రహ్మరాత్రి కూడా దానితో సమానమే. వచ్చేది బ్రహ్మ యొక్క దినం. ఏది? ఈ 12,000 సంవత్సరాలు దాన్ని 1000తో గుణించాలి. అప్పుడు ఏమవుతుంది? ఇంకా ఎక్కువ అవుతుంది, లక్షల్లోకి వెళ్ళిపోతుంది. బ్రహ్మరాత్రి కూడా దానితో సమానం. అలాంటి రాత్రులు పగళ్ళు కలిసి నెలలుగా, సంవత్సరాలుగా ఏర్పడతాయి. బ్రహ్మ పరిస్థితి అది. బ్రహ్మ అలాంటి 100 సంవత్సరాల కాలం జీవిస్తాడు.
మనం చూడవచ్చు. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు ఇదంతా కలిపి ఏంటి బ్రహ్మకి ఇందాక చెప్పింది 12,000 సంవత్సరాలు, 100 ఒక పగలు, అలాంటి మళ్ళీ రాత్రి, అలా ఒక దినం, అదంతా వారం. మళ్ళీ మనకి ఎలా వారం నెలలు సంవత్సరాలు ఉన్నాయో అట్లాగే బ్రహ్మకు కూడా ఉంటాయి. ఇక అది ఏమవుతుంది, మొత్తం కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు. అంటే ఇక దాదాపు బ్రహ్మకి మరణం లేనట్లుగా ఏదో శాశ్వతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట మనకి. ఎందుకంటే మనం ఉండేది బ్రహ్మ యొక్క దృష్టిలో క్షణం కూడా ఉండదు. బ్రహ్మ కన్నురెప్ప ఆర్పి, అంటే బ్రహ్మ కనురెప్ప కొట్టే దాంట్లో కూడా 10వ వంతు అనుకోవచ్చు మనం మానవ జీవితం. ముఖ్యంగా కలియుగంలో అయితే బ్రహ్మ కనురెప్పలో 20% అనుకోవచ్చు. ఇంకా అంటే 20వ వంతు. బ్రహ్మ అలాంటి 100 సంవత్సరాలు. బ్రహ్మ జీవితం ముగిసినప్పుడు ఈ జగత్ అంతా నశించిపోతుంది. ఇందాక మనం ఇప్పుడు చెప్పుకున్న ముందర ఏంటంటే బ్రహ్మ యొక్క దినం పగల్లో ఏమవుతుంది, పాక్షిక ప్రళయం అంటారు. భూమి దాని కింద ఉన్నది. కానీ ఇప్పుడు బ్రహ్మ జీవితం ముగిసినప్పుడు పూర్తి ప్రళయం. అంటే ఏంటి, విశ్వం కూడా నశిస్తుంది. ఇక అంటే ఇక బ్రహ్మ నుంచి పాతాళ లోకం మొత్తం అంతా బ్రహ్మలోకం కూడా పోతుంది. కాబట్టి బ్రహ్మ లోకం పోయినప్పుడు ఆ లోకంలో వాసులు కూడా వెళ్ళిపోతారు. అక్కడ బ్రహ్మతో పాటు కొంతమంది భక్తియుక్త సేవలో కూడా ఉన్నవాళ్ళు ఉంటారట. వాళ్ళు లేదా మహర్లోకం, జనలోకం, తపోలోకంలో ఎవరైనా పరిపక్వత సాధించుంటే అప్పటికి వాళ్ళు వెళ్ళిపోతారు పైకి లోకాలకి. అంటే గోలోకం లేదా బ్రహ్మజ్యోతి ఇలాగా. లేదంటే మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ అక్కడే పుడతారు వాళ్ళు. సూర్యగోళంలోనూ చంద్రగోళంలోనూ నివసించే ఉన్నత జీవులు ఈ భూమి దీనికి దిగువన గల అనేక ఇతర లోకాలతో కలిసి ఏర్పడిన మర్త్యలోకంలో నివసించేవారు బ్రహ్మ రాత్రి సమయంలో ప్రళయ జలాల్లో మునిగిపోతారు. కాబట్టి ప్రళయ జలాలు మనం చెప్పుకున్నాం కదా, భూమి మరియు కింద లోకాల్లో అవి ప్రళయ జలంలోకి వెళ్ళిపోతారు. ఈ సమయంలో జీవులు కానీ జీవజాతులు కానీ ఆధ్యాత్మికంగా అస్తిత్వం కలిగి ఉన్నప్పటికీ పైకి కనిపించవు. ఇలా కనిపించని దశను అవ్యక్తం అంటారు. ఇవన్నీ కూడా మరి ఈ సమయంలో ఏమవుతాయి, ఈ జీవులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతారు, ఆ జీవులన్నీ గర్భోదకశాయి విష్ణువు లోపలికి కూడా వెళ్ళిపోతారు. మళ్ళీ బ్రహ్మ యొక్క పగలవగానే మళ్ళీ సృష్టించబడతారు. గర్భోదకశాయి విష్ణువు నుండి అంటే ఉదరంలోకి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ సృష్టించబడతారు. దాన్ని ఎప్పుడైతే సృష్టించబడినవి అంటే వ్యక్తం అంటే కనపడడం, అవ్యక్తం అంటే కనపడకుండా ఉండడం. కనపడకుండా మనం గర్భోదకశాయి విష్ణువు లోపల ఉంటాం. మళ్ళీ బ్రహ్మ జీవితాంతంలో విశ్వం అంతా నాశనమైనప్పుడు మరొక అవ్యక్త స్థితి సంభవిస్తుంది. ఈ అవ్యక్తం ఏంటి అంటే పాక్షికంగా, అంటే భూమి దాని కింద ఉన్న జీవులు జీవరాశులన్నీ అవ్యక్తం అయితే, ఎప్పుడైతే బ్రహ్మ యొక్క మొత్తం జీవితం పూర్తి అవుతుందో అప్పుడు మొత్తం అన్నీ కూడా జీవులన్నీ కూడా అప్పుడు ఎక్కడికి వెళ్తాయి, కారణోదకశాయి విష్ణువు లోపలికి వెళ్ళిపోతాయి, ఆయన ఉదరంలోకి. అంటే పాక్షిక ప్రళయం వచ్చినప్పుడు గర్భోదకశాయి విష్ణువులోకి, పూర్తి ప్రళయం వచ్చినప్పుడు కారణోదకశాయి విష్ణువులోకి ఈ జీవులందరూ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ రెండు అవ్యక్త స్థితులకు అతీతమైన ఒక ఆధ్యాత్మిక వాతావరణం లేక ఆధ్యాత్మిక ప్రకృతి ఉంటుంది. అంటే మరి మనకి అంటే పైకి కనిపించిన స్థితులకు అవ్యక్త స్థితి అంటే కనపడదు. అవ్యక్తం అంటే కనపడదు, వ్యక్తం అంటే కనపడడం, ప్రకటం, అప్రకటం, అవ్యక్తం, వ్యక్తం, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అన్నమాట. ఈ వాతావరణంలో ఆధ్యాత్మిక లోకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రకృతి ఒకటి ఉంటుంది వీటికి అతీతంగా. ఈ ఆధ్యాత్మిక ప్రకృతిలో ఆధ్యాత్మిక లోకాలు, భౌతిక ప్రపంచంలోని లోకాలన్నీ బ్రహ్మ జీవితంతో పాటు లయమై తరువాత కూడా ఈ ఆధ్యాత్మిక లోకాలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. ఏమవుతాయి, భౌతిక ప్రపంచంలో లోకాలన్నీ బ్రహ్మ జీవితంతో పాటు లయమై ఉంటాయి. ఆధ్యాత్మిక లోకాలు శాశ్వతంగా ఉంటాయి. అంటే బ్రహ్మ పోయినా కూడా ఈ ఆధ్యాత్మిక లోకాలు మాత్రం పోవు. ఎందుకని, ఈ ఆధ్యాత్మిక లోకాలు అనేవి భౌతిక సంసారానికి సంబంధం లేకుండా విరజానది అవతల బ్రహ్మజ్యోతి లోపల ఉంటాయి. చాలామంది బ్రహ్మల అధికారంలో గల భౌతిక సృష్టి భగవంతుని శక్తిలోని 4వ వంతు మాత్రమే. ఈ భౌతిక సృష్టి ఎలాంటిది, ఏకపాద విభూతి, త్రిపాద విభూతి అంటారు. ఈ భౌతిక సృష్టి ఏకపాదం, మొత్తం 4 పాదాలంటే ఏకపాదం అంటే 25% అనుకుంటారు, లేదా ఒక పాదం, ఒక వంతు. ఇదే అపర ప్రకృతి. అపర ప్రకృతి బ్రహ్మల అధికారానికి అతీతమైన భగవాను శక్తితో కూడిన 3వ వంతు మాత్రమే. ఇది అపర ప్రకృతి. ఏది, ఈ భౌతిక ప్రకృతి. పరాప్రకృతి అనేది ఏదైతే ఉందో అది బ్రహ్మ లోకానికి వీళ్ళకి అతీతంగా, బ్రహ్మ అధికారులకు అతీతంగా ఉంటుంది. అది
మూడవ వంతు మాత్రమే అని రాయకూడదు ఇక్కడ, ఎందుకంటే 4వ వంతు మాత్రమే అని కొద్దిదని రాయాలి. ఇక్కడ మాత్రమే అంటే 3వ వంతు అని రాయాలి అని రాశారు. అంటే త్రిపాద విభూతి అంటే ఇది చాలా పెద్దది. భగవానుని ఆధ్యాత్మిక ప్రకృతి, దీన్నే ఆధ్యాత్మిక ప్రకృతి. ఇది పరాప్రకృతి అంటారు దీన్ని. ఏది? త్రిపాద విభూతిని పరాప్రకృతి అని, ఏకపాద విభూతిని అపరాప్రకృతి అని. పరాప్రకృతి అంటే దివ్యమైంది, అపరాప్రకృతి అంటే భౌతికమైంది. ఇది అయితే మరి ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మనం ఏంటి చాలా చోట్ల భాగవతంలో చూస్తే బ్రహ్మాండాలు అనంతం, వైకుంఠ లోకాలు అనంతం. అనంతమైన వైకుంఠ లోకాలని కొలిస్తేనే కదా మనం ఏకపాదం త్రిపాదం అని చెప్పేది. మరి రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక చోట ఏమో కొలత చేయబడినట్టుగా 4వ వంతు 3వ వంతు 3, 4 ఏకపాదం అని ఇచ్చారు, మరొక చోట అనంతం అని ఇచ్చారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రెండింటిని కలిపి అర్థం చేసుకోవాలి, ఏది వదిలేయకూడదు. రెండింటిని కలిపి అర్థం చేసుకుంటే వచ్చేది ఏంటి? అనంతమే వస్తుంది. మ్యాథమెటిక్స్ లెక్కలు తెలిస్తే ఎవరికైనా అనంతం ప్లస్ 1 అనంతం, అనంతం -1 అనంతమే. కాబట్టి ఇది ఏదైతే కొలతలు ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ చెప్పే కొలతలు, ఇవి కేవలం మన యొక్క అవగాహన కోసం. అంటే అది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అని. ఇది తక్కువ పరిమాణంలో ఉంటుంది అంటే ఇది అనంతం, అదే అనంతం, కానీ అక్కడుండే జీవులు ఎక్కువ అని మాత్రమే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది కూడా అనంతమే. నిజానికి చెప్పాలంటే కొలతలేం అంటే. కానీ మనం ఏమంటున్నాం? చెరసాలు అంటున్నాం కదా భౌతిక ప్రకృతిని. చెరసాలలో జనులు తక్కువ ఉంటారు, బయట జనం ఎక్కువ ఉంటారు. కాబట్టి అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. అంతేగాని ఇక్కడ ఏదో కొలత వేసినట్టుగా మనం, ఎందుకంటే మన బుద్ధి ఎంతది, మన మనసు బుద్ధి ఇవన్నీ చాలా స్వల్పం. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ మనకు అర్థం కావడం కోసం ఇచ్చినవే. కానీ ఇదంతా కూడా ఏదో కొలతలు వేసి చెప్పలేదు. ఆధ్యాత్మిక ప్రకృతిలో నివసించే పరమ పురుషుడు శ్రీకృష్ణ భగవానుడే. భగవద్గీతలో తెలుపబడినట్లు ఆయనను జ్ఞానయోగ కర్మల చేత కాక సాటి లేని భక్తియుత సేవ చేత మాత్రమే పొందగలం. ఇక్కడ ఏంటి? భక్త్యస్త్వనన్య అంటే భక్తితో తప్ప ఇక వేరేది ఏదీ లేదు. శుద్ధమైన భక్తి ద్వారా తప్ప వేరే మార్గం ఏది లేదు భగవంతుడిని అర్థం చేసుకోవడానికి అని 8వ అధ్యాయం 22లో ఉన్నాయి. కామ్యకర్మలు చేసే కర్మయోగులు సూర్యచంద్ర లోకాలతో కూడిన స్వర్గలోకాల వరకు వెళ్ళగలరు. ఈ కామ్యకర్మలు చేసేది ఎవరైతే కర్మయోగులు ఉన్నారో, కామ్యకర్మలు చేస్తూ ఉంటారు. కర్మయోగులు అంటే వాళ్ళకి నచ్చింది చేస్తారు, కానీ భగవంతుడిని కూడా ఆరాధిస్తారు. అంటే భగవంతుడు ఇచ్చారు కాబట్టి, శాస్త్రం ఉంది కాబట్టి చేస్తారు. కానీ వాళ్ళకి నచ్చింది చేసి భగవంతుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం శాస్త్రంలో తర్వాత భగవంతుడికి కూడా కొంత అర్పణ భావంతో భగవంతుడి యొక్క విధి విధానాలను ఆచరిస్తూ చేస్తూ ఉంటారు. కాబట్టి సూర్యచంద్ర లోకాలకు వెళ్తారు. అంటే పరమాత్మను గుర్తించకుండా ఏ యోగం చేసినా కూడా ఎవరైనా సరే ఏ లోకానికి, ఉన్నత లోకానికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భక్తి యోగంతో ఎంతో కొంత సంబంధం. చివరికి మాయావాదులు కూడా, వాళ్ళు కూడా నారాయణని కీర్తించాలి, భజనలు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కామ్యకర్మలు చేసే కర్మయోగులు సూర్యచంద్ర లోకాలతో కూడిన స్వర్గలోకాల వరకు వెళ్ళగలరు. జ్ఞానులు, యోగులు అంతకంటే ఉన్నతములైన మహర్లోకము, తపోలోకము మరియు బ్రహ్మలోకము మొదలైన లోకాలను చేరుకోగలరు. వీళ్ళు ఏ లోకాలకు వెళ్తారు? తపోలోకం, ఈ లోకాలకు వెళ్తారు. ఎవరు వీళ్ళు? జ్ఞానులు, యోగులు. అంతకంటే ఉన్నతమైన అంతకంటే అంటే ఏంటి? ఈ యొక్క సూర్యచంద్ర లోకాల కంటే కూడా ఉన్నతమైన లోకాలకి, తపోలోకం మరియు బ్రహ్మలోకం. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి, జ్ఞానులు, యోగులు ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి వాళ్ళు తపస్సు కొనసాగిస్తారు. బ్రహ్మలోకంలో అయితే ఇంకా భక్తి యోగం ఇవన్నీ కూడా కొనసాగించవచ్చు. అంటే దీన్ని బట్టి స్వర్గంలోనే ప్రమాదం ఎక్కువ. స్వర్గలోకాలకు పైన ఉన్నటువంటి తపోలోక, మహర్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి మనం భక్తి లేదా వాళ్ళకి ఏదైతే జీవులు ఏమి కోరుకుంటే అటువంటి యోగ సాధనలు చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశాలు. అక్కడ వారు తమ ఆధ్యాత్మిక ప్రకృతిలో కూడా వారు భక్తియుక్త సేవ చేత మరియు ఎక్కువ అర్హతను సాధించినప్పుడు ఆధ్యాత్మిక ప్రకృతిలో కూడా ప్రవేశించగలుగుతారు. ఎవరు? ఈ లోకాలకు వెళ్ళిన వాళ్ళు భక్తియుత సేవ ద్వారా ఇంకా ఉన్నతమైన, ఇంకా ఎక్కువ అర్హత సాధించినప్పుడు, అంటే భక్తి యోగం కానీ లేదా జ్ఞానయోగం కానీ లేదా ధ్యానం ఇటువంటి వాటిలో ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ వారు తమ తమ అర్హతలను బట్టి ఆధ్యాత్మిక ఆకాశానికి చెందిన ప్రకాశమానమైన నిర్గుణ బ్రహ్మజ్యోతిలో కానీ
వైకుంఠ లోకాల్లో కానీ ప్రవేశిస్తారు. ఎవరు? ఇక్కడ నిర్గుణ బ్రహ్మజ్యోతి లేదా వైకుంఠం రెండు అన్నారు. ఎందుకనంటే ఎవరైతే నిరాకార ధ్యానం ఇటువంటివి చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నత లోకాలకు వెళ్ళొచ్చు. భక్తి యోగులు ఏం వైకుంఠ లోకాలకు వెళ్తే అదే నిరాకారం పైన బ్రహ్మజ్యోతి కోసం, బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వడం కోసం తపస్సు చేసేవాళ్ళు అక్కడికి వెళ్తారు. భక్తియుక్త సేవలో శిక్షణ పొందకుండా ఆధ్యాత్మిక వైకుంఠ లోకాలలోనికి ఎవరు ప్రవేశించలేరు. కాబట్టి భక్తి యోగం అనేది సాధన లేకుండా, అంటే జీవుడు స్వతసిద్ధంగా భగవంతుడు నాకు కావాలి అనే తీవ్రమైన కోరికను పెంపొందించుకోకుండా, అటువంటి సేవ చేయకుండా ఎవరు వైకుంఠ లోకంలో మాత్రం ప్రవేశించే అర్హత లేదని చెప్తున్నారు ఇక్కడ. అది కాబట్టి మనం అప్పుడప్పుడు వింటుంటాం ఏంటంటే ఇటు 3 తరాలు అటు 10 తరాలు అందరూ ఉద్ధరింపబడతారు అంటే వైకుంఠం మాత్రం ఖచ్చితంగా వెళ్ళరు వాళ్ళు. అంటే వాళ్ళకి ముక్తి రావడం అంటే ఏంటి అంటే అక్కడ కేవలం వాళ్ళ పాపపుణ్యాలు తొలగించబడతాయి. అది కూడా ముక్తే. మన పాపపుణ్యాలు లేకపోతే మనం ఏమవుతాం? ముక్తి పొందినట్లే కదా, పాపపుణ్యాల నుంచి మొత్తం ముక్తి. కానీ మనలో ప్రవృత్తి ఉంటుంది, ప్రవృత్తి పోదు. ఆ ప్రవృత్తి వల్ల మళ్ళీ ఏం చేస్తాడు ఆ జీవుడు? మళ్ళీ ఇందులో పడిపోతాడు. అది అక్కడ జరిగేది. అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే భక్తులైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ పాపపుణ్యాలు తొలగిపోవడంతో పాటు భక్తులతో కలిసే అవకాశం ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. ఒకవేళ నిజంగా వైకుంఠం వెళ్ళినా ఎక్కడికి వెళ్తారు? ఈ భౌతిక ప్రపంచంలో కూడా వైకుంఠం ఉంది, పాల సముద్రం, క్షీరసాగరం, అక్కడ కూడా వెళ్ళొచ్చు జీవులు. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని కోరిక జనించకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా మళ్ళీ వాడు మామూలుగానే వెనక్కి వచ్చేస్తాడు. మళ్ళీ భూలోకం ఇక్కడ ఏదో లోకాలకు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇక్కడే మొదలవుతుంది. కాబట్టి చాలామంది అనుకుంటారు ఈ తరాలు వెళ్ళిపోతాయి, ఆ తరాలు వాళ్ళు వెళ్ళిపోతారు, వైకుంఠం నేరుగా వెళ్ళి కూర్చుంటారు, ఒక్కడ భక్తులైతే చాలు అని. అలాంటివి ఉండవు అనమాట. అంటే మనం ఖచ్చితంగా మనం కూడా భక్తి యోగ అంటే కోరిక, కృష్ణుడు కావాలి, నారాయణుడు కావాలనే కోరిక లేకుండా ఎవ్వరు వెళ్ళలేరు. భౌతిక లోకాలలో బ్రహ్మ మొదలు ఒక చిన్న చీమ వరకు అందరూ భౌతిక ప్రపంచం పైన అధికారం సంపాదించాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ భౌతిక ప్రపంచంపై అధికారం అంటే ఎలాగా? మనకి దేహం ఉంది, ఈ దేహం దేంతో తయారైంది? భౌతిక ప్రపంచం. కాబట్టి ఈ దేహం ద్వారా భోగించాలంటే ఈ భౌతిక ప్రపంచం ద్వారా భోగించడం, దీనిపైన పెత్తనం. అంటే మన కింద ఉన్న జనులు ఎలా తయారయ్యారు? వాళ్ళకి దేహాలే, అంటే భార్య పిల్లలు కనీసం ఒక ఇంట్లో, లేదా భార్య భర్త పైన, భర్త భార్య పైన ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా ఏంటి అంటే భౌతిక ప్రకృతి ద్వారా తయారైన దేహాలనే కదా మనం ఆధిపత్యం చెలాయించేది, లేదా వాటిని ఉపయోగించుకునే కదా మనం భోగించేది. అది ఇక్కడ చెప్పేది. ఎందుకంటే చాలామందికి సందేహం ఏంటంటే ఇదంతా నేను ఎక్కడ చేస్తున్నాను, నాకు ఆధిపత్యం ఏం లేదు, నాకేం అధికారం అవసరం లేదని. కానీ నీకు కనీసం ఒక స్త్రీపై అధికారం కావాలి, లేదా స్త్రీకి పురుషుడిపై అధికారం కావాలి, లేదా ఇద్దరికి కలిపి పిల్లలపై అధికారం కావాలి. ఇదంతా ఏంటి? ఇది కూడా భౌతిక ప్రకృతే. ఈ వ్యాధి కొనసాగుతున్నంత వరకు జీవుడు దేహంలోనూ మారుస్తూ, కాబట్టి ఈ భౌతిక రోగం ఏదైతే ఉందో ఇది ఒక భౌతిక రోగం. ఈ రోగం ఉన్నంత వరకు దేహాలు మార్చాల్సిందే. అతడు మానవ, దేవత, జంతు రూపాల్లో దేనిలో ఉన్న చివరికి బ్రహ్మ రాత్రి ప్రళయం, బ్రహ్మ జీవితాంత ప్రళయం అనే చక్రానికి, దానికి సంబంధించిన జరా రోగాలనే అంశాలకు అంతం కలిగించాలంటే మనం ఆధ్యాత్మిక లోకాల్లో ప్రవేశించడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఇక్కడ ఈ అనేక దేహాలు తీసుకుంటూ బ్రహ్మ రాత్రి పౌళ్ళు అంటే రేయింబౌళ్ళలో మనం ప్రళయాలను అనుభవిస్తూ, పాక్షికంగా పూర్తిగా మరణించినప్పుడు ప్రళయాలను అనుభవిస్తూ, జన్మ మృత్యు జరా వ్యాధులు అనే వాటికి లోనవుతూ ఇక్కడ ఉండాలి. ప్రవేశించాలంటే మరి దీని నుంచి బయటపడాలంటే ఆధ్యాత్మిక లోకాల్లో ప్రవేశించడానికి, అంటే గోలోకం, వైకుంఠం వెళ్ళడానికి ప్రయత్నం. దానికోసం భక్తి యోగం చేయాలి. ఎక్కడైతే మనం శ్రీకృష్ణ భగవానుని లేక అతని స్వాంశలైన నారాయణ రూపాల సాంగత్యం లభిస్తుందో అక్కడ మనం శాశ్వతంగా నివసించాలి. కాబట్టి భగవంతుడు ఎక్కడైతే ఉంటాడో ఆయన రూపాలు ఎక్కడుంటాయి? గోలోకం, వైకుంఠంలో. కాబట్టి అక్కడికే వెళ్ళాలి, అక్కడే శాశ్వతంగా ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడు లేక అతని పూర్ణాంశ వైభవంతో ఈ లోకాలలో ఆధ్యాత్మిక ఆధిపత్యమును వహిస్తుంటాడు. కాబట్టి ఈ వైకుంఠ లోకాల్లో ఆయన ఆధ్యాత్మిక అంటే ఆయన అధిపతి, వైకుంఠాలకు అన్నింటికి కూడా ఆయన అధిపతి. శృతి మంత్రాల్లో నిర్ణయించినట్లు ఏకో వసి సర్వగ కృష్ణ ఈధ్య ఏకోపి సన్ బహుదా యో విభాతి గోపాలతాపనిషత్తులో ఉంది. శ్రీకృష్ణుని పైన ఎవ్వరూ ఆధిపత్యం వహించలేరు. బద్ధజీవుడు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహించడానికి ప్రయత్నించి విఫలుడై చివరికి భౌతిక ప్రకృతి శాసనాలకు, జనన మరణాది యాతనలకు లోబడి ఉంటాడు.
కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, జానమానాలకి వీటన్ని కూడా భౌతిక ఆధిపత్యంపై పెత్తనం చెలాయించాలని విఫలుడైపోయి చివరికి జన్మ మృత్యు జర వ్యాధికి లోనవుతూనే ఉంటాడు. కానీ ఒకవైపు లోనవుతున్నా వాటిని మర్చిపోయి మళ్ళీ ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ ఆధిపత్యం అనేది కేవలం మనుషులు కాదు, ఇక్కడ జీవులు అన్నారు కాబట్టి ప్రతి జీవరాశులు అన్నీ కూడా ఇక్కడ భోగించడానికి ప్రయత్నం చేసేవి. జంతువులు, పక్షులు అన్నీ కూడా ఇదే ప్రయత్నం. భగవంతుడు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి భూమిపై అవతరిస్తాడు. ఆయన పాదాల వద్ద శరణాగతి చేయడమే సర్వోత్తమమైన ధర్మం. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. అన్ని రకముల ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణ పొందుము అని భగవద్గీతలో భగవంతుడిచ్చిన చరమ సందేశం 1866లో. కానీ మూఢమానవులు ఈ ముఖ్యమైన ఉపదేశానికి నేర్పుతో అపార్థం కల్పించి ప్రజా సమూహాలను అనేక విధాలుగా పెడతరవ పట్టిస్తారు. కాబట్టి జనుల్ని, మూర్ఖులైన మానవులు ఏం చేస్తారు, దీనికి పెడార్థాలు ఇచ్చేసి పెడతరవ పట్టిస్తారు. ప్రజలను భక్తియుక్త సేవ ద్వారా ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ప్రవేశించే జ్ఞానాన్ని సంపాదించుకోండి అని కాక వైద్యాలయాలను తెరవండి అని బోధిస్తారు. ఇక్కడ వైద్యాలయాలని ఇచ్చారు. ఇంకా చాలామంది ప్రస్తుతం అయితే అన్నదానాలు, అంటే ఆధ్యాత్మిక పేరుతోటి ఈ గుడి ఆ గుడి అని అన్నదానాలు. నిజానికి ప్రస్తుతం కలియుగంలో అన్నదానం ఇప్పుడు ప్రస్తుతం అయితే అవసరం లేదు, కానీ అదొక వ్యాపారం. అంటే దీనికే ఇంకా ఏంటి, మానవ సేవ మాధవ సేవ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా చెప్పేసి ఏం చేస్తుంటారు, అసలైన దాన్ని అంటే ఎక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్పలేదు ఈ వాక్యం, లేదా శాస్త్రం లేదు, కానీ ఇలా సృష్టిస్తూ ఉంటారు విపరీత అర్థాలు, పెడార్థాలు. ఇలా చేసి జనుల్ని పెడదోవ పట్టిస్తూ జీవునికి యథార్థమైన ఆనందాన్ని కలిగించలేని తాత్కాలిక ఉపశమన కార్యాల పట్ల ఆసక్తిని కలిగిస్తూ ఉపదేశాలు చేస్తున్నారు. కాబట్టి నిజమైన ఆనందాన్ని ఇచ్చే మార్గంలోంచి పక్కకు తీసుకొచ్చి వాళ్ళ స్వార్థం కోసం ఇలా పెడార్థాలు, విపరీత అర్థాలు ఇచ్చేసి అనుచరులను తయారు చేసుకోవడం, లేదంటే వాళ్ళపై డబ్బు సంపాదించడం, ఇలా అనేక భౌతిక ప్రయోజనాల కోసం మాత్రమే దీన్ని ఉపయోగించి నిజమైన అర్థాన్ని కప్పేస్తూ ఉంటారు. కానీ ఇవేమీ నిజమైన ఆనందాన్ని జీవులకు కలిగించవు. ఇట్లాంటి కార్యాలు ఏవి కూడా నిజమైన ఆనందాన్ని ఇవ్వవు. విధ్వంసకరమైన ప్రకృతి శక్తిని నిరోధించడానికి వారు అనేక రకాలైన ప్రజా సంస్థలను, ప్రభుత్వ సహకారంతో కూడిన సంస్థలను ప్రారంభిస్తూ ఉంటారు. అలాంటిదే యునైటెడ్ నేషన్, అంటే అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి, ఐక్యరాజ్యం అంటే రాజ్యాలన్నీ ఐక్యం, కానీ ప్రతి సంవత్సరం కొత్త దేశం తయారవుతూ ఉంటుంది, లేదా ప్రతి 10 ఏళ్ళకి ఒక కొత్త దేశం. కొన్ని రోజుల్లో భారతదేశాన్ని ఉత్తర భారతం, దక్షిణ భారతం, లేదా ఇంకొక దేశం, లేదా ఇట్లా రకరకాలుగా చీల్చేస్తారు. ఇప్పుడు రాష్ట్రాలే అవి అయిపోతాయి అన్నమాట. ఇలాంటి సంస్థలన్నీ పెడుతూ ఉంటారు, పనికిమాలిన సంస్థలన్నీ నిజానికి. ఎందుకని అవన్నీ మళ్ళీ ఇంకొకటి చేతిలోకి వెళ్ళిపోతాయి. ఐక్యరాజ్య సమితి అంటారు, మళ్ళీ అందులో పాలన చేసేది ఎవరు, ఎవరికైతే బలం ఉందో వాడే మళ్ళీ దాని పాలన, మళ్ళీ ప్రజాస్వామ్యం. కాబట్టి చివరికి ఎవడు పాలిస్తాడు, ఎవరికైతే ఎక్కువ ధనం ఇవన్నీ ప్రస్తుతం కలియుగంలో అయితే వాడే వీటన్నింటినీ పాలిస్తూ ఉంటాడు, అంతేగాని ధర్మం ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా పనికిమాలిన సంస్థలు అన్నమాట. కానీ దుర్భరమైన ప్రకృతిని శాంతింపజేయడం ఎలాగో వారికి తెలియదు. ప్రకృతిని శాంతింపజేయడం, ఎందుకంటే ప్రకృతే కదా బేభత్సాలు సృష్టించేది. చాలామంది భగవద్గీత విద్వాంసులని ప్రసిద్ధి పొందుతారు, వాళ్ళు విద్వాంసులుగా చాలామంది అవుతుంటారు భగవద్గీత. కానీ భౌతిక ప్రకృతిని శాంతింపజేసే గీతా సందేశాన్ని మాత్రం వారు ఉపేక్షిస్తారు. గీతా సందేశం ఏంటి, అన్నీ వదిలేసి కృష్ణుడికి శరణాగతి. కానీ భగవద్గీత చెప్తూనే ఉంటారు. చాలామంది టీవీల్లో వాటిల్లో వస్తుంటారు, మేము అది అంటారు, మేము కృష్ణుడు అది ఇది అంటారు. చివరికి కృష్ణుడికి శరణాగతి పొందాలని గీత సారాంశం మాత్రం చెప్పరు. వాళ్ళకి తెలిసినా కూడా దాని పెడార్థాలు చెప్తారు. మళ్ళీ కృష్ణుడు అంటే కృష్ణుడు లోపల ఉన్నది ఇంకొకడు, కృష్ణుడు అంటే కృష్ణుడా అని ఒక వెధవ, అంటే బ్రాహ్మణుడే వాడు, చాలా పెద్ద వెధవ. భక్త్యా మాం అని నన్ను అంటే అది కృష్ణుడు కాదు ఇంకేదో. మద్భక్తి అంటే నా భక్తి కాదంట. ఒక వెధవ ఉన్నాడు, బ్రాహ్మణ వెధవ, వాడికి ఏదో పెద్ద అవార్డు కూడా ఇచ్చాడు భారతదేశంలో, ఆ తెలుగుడే. వాడు ఒక పెద్ద ఇది అనమాట, పెద్ద పాండిత్యం ఉన్నట్లు. అలాగే చెప్తూ ఉంటారు ఈ వెధవలందరూ. భగవద్గీతలో స్పష్టంగా సూచించినట్లు కృష్ణ చైతన్యం చేత మాత్రమే శక్తివంతమైన భౌతిక ప్రకృతిని శాంతింపచేయడం సాధ్యమవుతుంది. శ్రీ ఈశోపనిషత్తులోని ఈ మంత్రం మానవుడు సంభూతిని, వినాశనాన్ని రెండింటినీ ఏకకాలంలో సంపూర్ణంగా తెలుసుకోవాలని బోధిస్తుంది. కాబట్టి ఇందులో ఏంటి, సంభూతి, వినాశనం. అంటే వినాశనం అంటే ఏంటి, అపరాప్రకృతి. సంభూతి అంటే పరాప్రకృతి, అంటే భగవంతుడు, ఆధ్యాత్మిక లోకాలు.
వినాశనం అంటే తాత్కాలికమైన భౌతిక వ్యక్తీకరణ, రెండింటిని తెలుసుకోవాలి. తాత్కాలిక భౌతిక వ్యక్తీకరణాన్ని మాత్రమే తెలుసుకోవడం వల్ల మానవుడికి ఎలాంటి లాభం కలగదు. కాబట్టి ఈ ప్రపంచం గురించి సైంటిస్టులు అనే రాక్షసులు ఎవరైతే ఉన్నారో, సైంటిస్ట్ రాక్షసులు ఈ ప్రపంచం గురించి తప్ప ఇక దేన్ని నమ్మరు. దీని గురించే వాళ్ళు చేస్తారు. కానీ చేసి ఏం చేస్తున్నారు? దాన్ని కూడా పాడు చేస్తున్నారు. ఎందుచేతంటే ప్రకృతి విధానంలో క్షణక్షణం విధ్వంసం ఎదురవుతుంది. అహన్యహాని భూతాని గచ్చంతి ఇహ యమాలయం, మహాభారతంలో ఉంది. ఏంటి ఇక్కడ? జీవులందరూ అహాని భూతాని గచ్చంతి, జీవులందరూ కూడా ఇక్కడ నుంచి యమలోకానికి వెళ్తూ ఉంటారు. వైద్యశాలను తెరవడం వల్ల ఈ విధ్వంసాల నుండి ఎవరు రక్షించబడరు. కాబట్టి వైద్యశాలలు ఉండడం వల్ల జనాలు రక్షించబడతారు. అక్కడ వచ్చిన రోగాన్ని నయం చేస్తారు. కానీ ఏమైనా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగితే నయం కూడా కాదు, అక్కడికి వెళ్ళినా కూడా మరణిస్తారు. వాళ్ళు ఏం చేయలేరు. ఆనందంతో జాగృతితో కూడిన శాశ్వత జీవితం, సంపూర్ణ జ్ఞానాన్ని పొందడం ద్వారా మాత్రమే మానవుడు రక్షింపబడతాడు. ఈ శాశ్వతమైన జీవితాన్ని పొందే కళను నేర్పడానికే వేద విధానం ఉద్దేశించబడింది. కాబట్టి శాశ్వతమైన జీవితాన్ని పొందడం కోసమే ఈ వేదాలు ఇవన్నీ ఉన్నాయి. దాని ద్వారానే ఆనందమైన జీవితం, దాని ద్వారానే ఇక్కడ ప్రకృతి నుండి, ఇక్కడ తాత్కాలికమైన అపరా ప్రకృతి నుండి రక్షించబడతాం. సాధారణంగా జనం ఇంద్రియ తృప్తిపైన ఆధారపడిన తాత్కాలిక ఆకర్షక వస్తువుల చేత అపమార్గం పడుతూ ఉంటారు. అంటే తప్పు మార్గాన్ని పడుతూ ఉంటారు అన్నమాట ఇంద్రియ భోగం వల్ల. కానీ ఇంద్రియ విషయాలకు చేసే సేవ పెడత్రోవను పట్టించడమే కాక మనలను అధోగతి పాలు చేస్తుంది. కాబట్టి ఆహార, నిద్ర, భయమేదన, పూజా, లాభ, ప్రతిష్ట ఇత్యాదిగా గల ఏవైతే ఈ భోగాలు, రకరకాల భోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనల్ని పెడద్రోవ అంటే అధోగతి పాలు అంటే నరకలోకాల వైపు తీసుకెళ్తుంది. లేదా ఒకవేళ అందులో ఇంద్రియ భోగంలో ధార్మికమైన ఇంద్రియ భోగం చేసి ధర్మాన్ని ఆచరిస్తే, కొంచెం పుణ్యం చేస్తే స్వర్గలోకం. కానీ వీటి నుంచి బయటపడే మార్గం అయితే లేదు. అందుచేత మనం మన తోటి మానవులను సరైన మార్గంలో నడిపించాలి. కాబట్టి మనం నడవాలి, వాళ్ళని నడిపించాలి. సత్యాన్ని ప్రేమించడం, ద్వేషించడం అనే సమస్య లేదు, అది ఉండనే ఉంది. సత్యాన్ని ప్రేమించడమే చేయాలి, కానీ ద్వేషించడం అనేది చేయకూడదు. జనన మరణాల నుండి తప్పించుకోవాలని కోరుకున్నట్లయితే మనం భగవంతుని భక్తియుక్త సేవను అవలంబించాలి. ఇది మన ప్రస్తుత కర్తవ్యం. ఈ విషయాల్లో రాజీకి ఎలాంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇందులో రాజీ పడేదే లేదు. కేవలం కృష్ణ చైతన్యం ఒకటే మార్గం అని ఇక్కడ ఈ 14వ మంత్రంలో మనకి అర్థమవుతుంది. దీని నుంచి బయటపడగాలంటే భక్తియుక్త సేవ చేయాలి. అది కూడా చాలా శ్రద్ధగా, ఇంకా చెప్పాలంటే తీవ్రంగా చేయాలి. మనమందరం ఎలాంటి భక్తి చేస్తామంటే, ముఖ్యంగా ఈ గృహస్థాశ్రమంలో భోగం అంటే ఇంద్రియ భోగం చేస్తూ, అప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా జపం చేస్తాం. ఏదైనా వస్తే మనం అందుకే అనేక మంది గృహస్థులు చెప్తూ ఉంటారు, మాకు ఇదైంది అందుకే జపం చేయాలి, మాకు అదైంది అందుకే చేయలేదు, అదైంది ఇట్లా వచ్చింది అది. కాబట్టి తీవ్రమైన భక్తి యోగాన్ని అంటే ఏమి జరిగినా జపం చేస్తాం, అంటే తినడం అయినా మానేస్తాం, కానీ హరినామం చేయడం ఆపము, భక్తి చేయడం ఆపము. అది తీవ్రత అంటే. కానీ ఆ తీవ్రత ఎంతమందికి ఉంది మీ అందరికీ తెలుసు, మనందరికీ. కాబట్టి మనం ఇంకా ఆ తీవ్రత స్థాయికి వెళ్ళాలి. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు? అనేది తీవ్రంగా చెయ్యాలి అని చెప్తుంటారు కదా, మరి ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత సంసారంలో ఉన్నప్పుడు కొద్దిసేపు మాత్రమే చేస్తాం, అది కూడా తీవ్రంగా చెయ్యాలనుకుంటాం కానీ చేయలేకపోతూ ఉంటాము. మరి అజామిలుడి వృత్తాంతం కనుక తీసుకుంటే ఆయన తీవ్రంగా భక్తి చెయ్యలేదు కదా, మరి వెళ్ళారు కదా ఆయన కూడా. అజామిలుడు ఎలా వెళ్ళాడు? అజామిలుడు తీవ్రంగా చేయని కారణంగా ఒక అవకాశం వచ్చింది ముందర భక్తి చేయడం వల్ల. మొదటి దశలో భక్తి చేయడం వల్ల వచ్చింది. తర్వాత చివరిలో మళ్ళీ నారాయణ అనడం వలన, పూర్తి స్థాయిలో అతనిలో భక్తి లేకపోవడం వలన మళ్ళీ విష్ణుదూతలు వచ్చి ఆయన రక్షించి మళ్ళీ వదిలేస్తారు. వదిలేస్తే మళ్ళీ అతను హిమాలయాలకి అటువైపు బదరికాశ్రమం అటువైపు వెళ్ళి భక్తిని పూర్తి చేసుకొని అప్పుడు వెళ్తాడు తప్ప, పూర్తి చేసుకోకుండా తీవ్రంగా కృష్ణుడి పట్ల కోరిక లేకుండా వైకుంఠం వెళ్ళలేదుగా. మళ్ళీ ఆయన తపస్సు చేసి మళ్ళీ భక్తి చేసి పెంపొందించుకొనే వెళ్ళాడు అంటారు. అవును, అదే ఉంది అక్కడ. అంటే ఆఖరి క్షణంలో నారాయణ అంటే కూడా అంత్య
నారాయణ స్మృతి వెళ్తారు అంటారు కదా. అవును అంటే మన కోరికను బట్టి అది జరుగుద్ది అంటారా? అవును ఇక్కడ నుంచి మనం ఉన్న దాన్ని బట్టి అవును అవును అంత్య నారాయణ స్మృతి అన్నారు. అంటే నారాయణ స్మరించలేదు అక్కడ, నారాయణ అని పదం పలికాడు, దానివలన అతని పాపాలన్నీ తొలగిపోయినాయి. కానీ పూర్తి స్థాయిలో కోరిక అతని హృదయంలో లేదు కాబట్టి వాళ్ళు అది నామాభాషగా చెప్తారు. అందుకే అక్కడ కాబట్టి పాప పుణ్యాలన్నీ తొలగిపోతాయి, అప్పుడు శుద్ధి పొందుతాడు. కానీ గోలోకం వైకుంఠం వెళ్ళడానికి అతనికి నారాయణని స్మరించట్లేదు కదా, అతని కొడుకుని గురించి ఉద్దేశంతో చెప్పాడు కనుక మళ్ళీ అతనికి అవకాశం అనేది ఇస్తారు. అంటే ఇప్పుడు భక్తి చెయ్యాలి అని తెలుసుకున్నాము, కానీ ఆ కోరిక ఉన్నా కూడా చేయలేకపోయాం అనుకోండి, ఇంకప్పుడు ఇక్కడే ఉండాలి, ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. అవును అంటే అతనికి ఇక్కడ అదే కదా మనం చదివాం, ఏంటి ఉద్దేశపూర్వకంగా సేవ అనేది కోరిక అనేది లేకుండా వైకుంఠం అనేది చేరుకోలేము. కాబట్టి అలా చేయడం వలన పాప పుణ్యాలు రాశిని తొలగిస్తుంది, కానీ అది శుద్ధనామం పూర్తిగా ప్రేమనామం అని చెప్పలేము, ప్రేమతో లేదు. కాబట్టి భగవంతుడి పట్ల ఆసక్తి ప్రేమ లేకుండా వెళ్ళలేము అక్కడికి. అది మరి మామూలుగా కొందరు ఒక 20 years 30 years లేకపోతే ఒక 2-3 సంవత్సరాలు అలాంటి కొంచెం భక్తి చేసి భక్తి చేసినా సరే మధ్యలో వదిలేసినప్పుడు వాళ్ళని తీసుకోవడానికి యమదూతలు వస్తారా, విష్ణుదూతలు వస్తారు? ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు భక్తి చేశారు, తర్వాత అకస్మాత్తుగా వాళ్ళు పతనం చెందారనుకో, అవును అలాంటి డిపెండ్ ఆన్ మళ్ళీ 20 ఏళ్ళ 30 ఏళ్ళ తర్వాత చేసిన కర్మ ప్రకారం విష్ణుదూతలు ఏం లేదు, అలా ఏం లేదు. 20 ఏళ్ళు భక్తి చేశారు, తర్వాత ఏదో ఇంద్రియ భోగంలో పడ్డారు, ఇంద్రియంలో బాగా నార్మల్గా మరణిస్తారు. వాళ్ళకి ఆ భక్తి అలాగే శాశ్వతంగా ఉంటుంది, తర్వాత మళ్ళీ అవకాశం వస్తుంది భక్తి చేయడానికి. ఈ అవకాశాన్ని మళ్ళీ తీసుకుంటే మళ్ళీ భక్తి చేస్తాడు, లేదంటే మళ్ళీ ఇంద్రియ భోగం. అంటే ఆ సోల్ ఇమిడియట్లీ మళ్ళీ వేరే శరీరంకి వెళ్ళిపోతుందా? దానికి ట్రావెలింగ్ అంటూ అది మనం చెప్పలేం. కారణం ఏంటంటే 20 ఏళ్ళ భక్తి తర్వాత వాడు కొన్ని పాపాలు చేస్తే ఆ పాపాలను అనుభవించాలిగా మళ్ళీ పిల్లి శరీరంలో, కుక్క శరీరంలో. కాబట్టి అది మనం నిర్ణయించలేం, చెప్పేది కాదు అది. ప్రభు మరి భక్తి చేయాలని తీవ్ర కోరిక పెరగాలి, పాప బీజం అనేది మనలో లేకుండా పోవాలి అంటే ఇప్పుడు నామం చేస్తాము, పాపాలన్నీ దగ్ధమైపోతాయి అని చెప్తున్నారు. మళ్ళీ పాపం ఒక్క నిమిషం ఇక్కడ నామం, ఏ నామానికి పాపాలు దగ్ధం అవుతాయి? హరినామానికి కాదు, నామాభాస స్థితిలో. నామానికి హరినామానికి అవ్వవు, నామాభాస స్థితిలో. నామాభాస, నామాపరాధ, నామాభాస, శుద్ధనామ 3 ఉంటాయి. మరి హరినామంలో అవ్వదు అది. అంటే మేము నామాభాస స్థితికి రావాలి అంటే మనం అందరం నామాభాస స్థితిలో లేము. ఇప్పుడు నామంలో ఉన్నాం, నామాపరాధ స్థాయిలోనే ఉన్నాం. నామాభాస స్థితికి దగ్గరలో ఉండొచ్చు ఉంటే ఎవరైనా. నామాభాస స్థితికి వస్తే వేరుగా ఉంటుంది పరిస్థితి. అపరాధాలు లేకుండా చేయాలి. అపరాధాలు లేకుండా అని ఎప్పుడైతే అన్నామో ఇంకా పాపాలే ఉండకూడదు. పాపాల తర్వాత అపరాధం. పాపం అంటే మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం ఇట్లాంటి పాపాలు. ఇక అపరాధం అంటే భక్తుల్ని దూషించడం, వాళ్ళ గురించి చాడీలు చెప్పడం, ఇవన్నీ ఇట్లాంటివన్నీ అపరాధాలు. లేదా వాళ్ళని తిట్టడం, లేదా వాళ్ళ వెనకాల రాజకీయాలు చేయడం, ఇవన్నీ. ఇక మనం ఇంద్రియ భోగానికి అంటు పెట్టుకుని ఉండం. మనకి ఆ జ్ఞానం సరిగా లేదనుకోండి, అప్పుడు తప్పులు జరుగుతుంటాయి, అప్పుడు కూడా అపరాధాల ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఖచ్చితంగా దశవిధ నామాపరాధం గుర్తుండాలి, మనం చేయకూడదు. పాపబీజం మనలోంచి పోవాలి అంటే నామాభాషలో మనం నామం చేయగలిగి ఉండాలి, అంతే కదా? అంతే. సరే, ఇంకెవరికి ఏం లేవు కదా. శ్రీ సోపనిషత్ की जय, श्रील प्रभुपाद की जय.